హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఇవాళ మనం 10 చాప్టర్లు కవర్ చేయబోతున్నాం. అండ్ వితౌట్ గెటింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ ఓపెన్ చేస్తే మనం డానియల్ ఇంకా వాస్కోని రన్నింగ్ చేస్తూ చూస్తాం. వాస్కో ఇలా అంటాడు, నువ్వు చేయగలవు డానియల్, నువ్వు చేయగలవు, ఇంకొద్దిసేపు అంతే, నువ్వు చేయగలవు. డానియల్ అంటాడు, అరే నా వల్ల కావట్లేదు, నేను ఇంకా పరిగెత్తలేడు, ఏదో చెప్పేసాను మాటకి, నేను మారాలి, నేను అది పొడి చేయాలి, ఇది పొడి చేయాలి, నా వల్ల అవటం లేదు. ఇంకా ఇద్దరు బ్రేక్ తీసుకుంటారు. డానియల్ చెప్తాడు, ఈ రన్నింగ్ ఒకటే సరిపోద్దా, నేను ఇంకా ఏమన్నా మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తే అరే భయ్యా, నువ్వు ముందు బాడీ పెంచు, తర్వాత చూద్దు మార్షల్ ఆర్ట్స్. అది విని వాస్కో ఇలా అంటాడు, ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు, నీ ఎఫర్ట్ ఎప్పుడు నేను బిట్రే చేయొద్దు, నీ బాడీ ఏదైతే ఉందో అది నీ ఎఫర్ట్స్ని ఎప్పుడు వృధా కానివ్వద్దు అని చెప్తూ ఇలా అంటాడు వాస్కో. మళ్ళీ నువ్వు ఎఫర్ట్ లేకుండా జస్ట్ ఒక్క రోజులో నీ బాడీని మార్చేయలేవు డానియల్. ఏమో, అరే నాకు అనుకోకుండా ఫుల్ పర్ఫెక్ట్ బాడీ దొరికింది ఒక్క రోజులో, ఎలా చెప్పాలి నీకు అది నేను. అప్పుడే మనకి జేస్ ఇక్కడ ఎంట్రీ చేస్తాడు. జేస్ని చూడంగానే వాస్కో అంటాడు, జేస్ ఏంటి టెలిపతి ద్వారా నేను ఎక్కడో కనుక్కున్నావు నువ్వు అంటే. అవును వాస్కో, మనకి తెలుసు కదా ఏం జరుగుతుందో, GPS. ఇలా ఉంటే ఇప్పుడు జేస్ డానియల్ చూసి ఇలా అంటాడు, ఏంటి ఇంకా నువ్వు వెళ్ళిపోలేదా, జస్ట్ ఊరికే ఓకే నీకు వాస్కో చాక్లెట్ మిల్క్ కూడా ఇచ్చాడా, దాన్ని అందరికీ ఇస్తాడు. మన జేస్ లోపల అనుకుంటూ ఉంటాడు, ఓకే ఈడు కూడా బుల్లి అవుతున్నట్టున్నాడు, అందుకే వాస్కో వీడికి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు అని. అప్పుడే మనం సీన్ చేంజ్ అవుతుంది. క్లాస్ రూమ్లో చూస్తాం, ఎవరో టీచరు రోల్ నెంబర్ 20 అంటాడు, అది నేనే మిస్టర్ అని చెప్పి జాగ్లీ తన రెండు కట్లు కట్టిన చేతులు ఎత్తుతాడు. మామూలుగా అయితే నేను ఇప్పుడు స్కూల్కి రాకూడదు, కానీ స్పెషల్ రీజన్ వల్ల నేను కొద్ది రోజులు స్కూల్కి రావాలనుకుంటున్నాను. కానీ నాకు డౌట్, ఇదంతా టీచర్కి ఎందుకు చెప్తున్నావు జాక్ నువ్వు? మనకి ఇప్పుడు తెలుస్తుంది ఆ స్పెషల్ రీజన్ ఏంటో. ఇప్పుడు ఈ 2 చేతులకి కట్లు కట్టున్నాయి, భోజనం చేయలేడు, సో మీరా గోరుముద్దలు పెడుతూ ఉంటుంది జాక్కి. పిల్లాడి పంట పండింది. అప్పుడే మనం సైడ్లో చూస్తాం, అక్కడే మన డానియల్ పార్క్ కూడా ఉంటాడు. వాస్కో వచ్చి ఒక చాక్లెట్ మిల్క్ ప్యాకెట్ తనకు ఆఫర్ చేస్తూ, హే ఇది నాకు స్ట్రీట్లో దొరికింది, వీడికి సరుకంతా స్ట్రీట్లోనే దొరుకుద్దా. ఎనీవేస్ అప్పుడే మన జే ఊరుకుంటాడు, దీన్ని చూసి వాడు ఒక 2 ప్యాకెట్లు ఇచ్చి డానియల్కి ఇస్తాడు. థ్యాంక్ యూ జే. డానియల్ అంటూ ఉంటాడు, ఈ బర్నకిల్స్ ఎవరో కానీ, వాళ్ళకి బర్నకిల్స్ అంటే ఎవరో తెలుసు, వీళ్ళు ఏం చేస్తారు ఏంటి బాగా క్యూరియస్ అయిపోయి ఉంటాడు మన డానియల్. వీళ్ళు ఇలా ఉంటే వాస్కో అడతాడు, హే వీళ్ళు వర్కౌట్ చేద్దామా మనం అంటే, వాస్కో కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా, ఇవాళ ఫుట్బాల్ ఆడదాం, లేదు ఆర్మ్ రెస్లింగ్ చేద్దాం అంటాడు వాస్కో. మన గుండోడు చూసుకుంటాడు, వాడు ఒకడే చేయగలడు నీతోటి. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం మన డానియల్ పార్క్ని ఇంటికి వెళ్తుంటే చూస్తాం. అక్కడే మన గుండోడు ఉన్నాడు కదా, వాడు ఒక పెద్ద ఆయనకి సాయం చేస్తూ, అంటే ఆయన బండి దోస్తూ కనపడతాడు డానియల్కి. డానియల్ నేను కూడా సాయం చేస్తా అని చెప్పి దోస్తాడు, అంతే. గుండోడు నెట్టలేకున్న బండిని దోసుకుంటూ వెళ్ళిపోతాడు. గుండోడు షాక్ అయిపోతాడు, అరే నేను చూస్తే ఇంత ఉన్నాను, ఆడు చూస్తే బక్క పేనకం, ఎలా దోసాడు రా వాడు అన్న షాక్లోనే ఉంటాడు. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం జేసన్ చూస్తాం, తను చెట్టును తంతూ ఉంటాడు. ఫస్ట్ టైం అనుకుంటే పెద్ద మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేస్తున్నట్టున్నాడు, కిక్స్ అంత లేదు. ఇద్దరు పిల్లలు వాళ్ళ బాల్ని, వాలీబాల్ ఏదో దాన్ని ఎత్తి పైన వేసేసుకుంటే తీసేయడానికి వచ్చి ఉంటాడు. ఇలా అంటారు వాళ్ళు, అన్న నువ్వు కిక్ చాలా స్ట్రాంగ్ అన్నావు కదా, ఏంది ఆ బాల్ పడట్లేదు కిందకి. జేస్ అనుకుంటూ ఉంటాడు, నా కొడగల్లారా, నేను కామ్గా వెళ్ళిపోవాల్సింది, అనవసరంగా మీకు సాయం చేయడానికి వచ్చాను, కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పలేదు చూడు వీళ్ళు. అప్పుడే సడన్గా డానియల్ వచ్చి ఒక తన్నుదంతాడు ఆ చెట్టును, అంతే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక్క దెబ్బకి ఆ బాల్ కింద పడిపోతుంది. జేస్ కొంచెం షాకింగ్గా చూస్తుంటాడు, ఏంది ఒక్క దెబ్బకే పడేసాడు. డానియల్ చెప్తూ ఉంటాడు మనకి, నేను బర్నాకల్స్ని తప్పుగా అనుకున్నాను, జస్ట్ వాళ్ళ కవర్ని చూసే అంచనా వేసేసాను, కానీ వీళ్ళు మంచివాళ్ళు. జేస్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, అంటే వీడు వీక్ కాదు, డానియల్ వాస్కొని ఓడించిన లెక్క వల్ల అవ్వలేదు. జేస్ ఇదంతా ఆలోచిస్తున్న టైంలోనే మన లిటిల్ డానియల్ పార్క్ ఇలా అడిగేస్తాడు. జేస్ ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదురా వేరే వాడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాను, ఏం పిలిచావు అంటే, ఏం లేదు వాస్కో అంత స్ట్రాంగ్ ఉన్నాడు, ప్లస్ ఆ బాడీ చూడేదో పక్క ప్లానెట్ నుంచి వచ్చినట్టున్నాడు. ఓకే జేస్ ఇవన్నీ విన్నాక మన గతం గుర్తు చేసుకుంటాడు, అంటే ఈ వాస్కో అంతకుముందు ఎలా ఉండేవాడు అని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ద మోస్ట్ గోటెడ్ ఆర్క్ ఆఫ్ లుకిజం, ద యుంటెలీ ఆర్క్, అనగా మన వాస్కో బ్యాక్ స్టోరీ ఆర్క్. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం పార్కులో ఇద్దరు పిల్లల్ని చూస్తాం. ఒక పిల్లోడు అంటాడు, నేను హీరో మ్యాన్, నేనుండగా నువ్వు బలహీనులని టార్చర్ చేస్తావా, బుల్లీ చేస్తావా. తెరా చూస్తుంది మన జేస్, చిన్నప్పటి జేస్. వాస్కో విలన్ బొమ్మ పట్టుకొని మనోడు ఏం చెప్పకుండా నిలబడి ఉంటాడు. ఏం చేస్తున్నావు ఉంటే, మన వాస్కో అసలు పేరు యుంటే లీ, ఏం చేస్తున్నావు ఉంటే, నువ్వు విలన్ డైలాగ్స్ చెప్పాలి. అది కాదు జేస్,
ఇప్పుడు హీరో ప్రజల్ని కాపాడకపోతే అది తప్పు అవుతుంది. అసలు తను ఎందుకు కాపాడాలి? ఏం మాట్లాడుతున్నావు ఉంటే? ఏ హీరో అన్న అలా ఆలోచిస్తాడా? ఇప్పుడు మన జేస్ ఇలా చెప్తాడు, చిన్నప్పటి నుంచి యూంటే నేను కలిసే ఉన్నాం, నేను ఎప్పుడు హీరో పాత్ర చేసేవాడిని, యూంటే ఎప్పుడు విలన్ పాత్ర చేసేవాడు, వీళ్ళు ఇప్పుడు స్కూల్ చేంజ్ అవుతారు, ఇక్కడ కొంచెం పెద్దోళ్ళు అంటారులేండి, ఇలా అంటాడు వాస్కో. మొబైల్ గేమ్స్ అంటే నీకు ఇష్టమా జేస్? అవి చాలా బాగుంటాయి, ఎప్పుడైనా ఆడావా అంటే లేదు. జేస్కి అర్థమైపోతుంది వాస్కో, యూంటే కళ్ళల్లో ఉన్న ఎగ్జైట్మెంట్ చూసి, సరే మనం ఆడుద్దాం అని చెప్పి ఫోన్ తీసుకొచ్చి పెడతాడు ముందర. ఆ గేమ్ చూస్తే గెస్ట్ చేస్తే అది కామెంట్ చేయండి, అది ఏం గేమ్ కామెంట్ చేయండి మీరంతా, లేదా తెలుసుకున్నా కామెంట్ చేయండి పర్లేదు. ఇంకా జేస్ ఇలా అంటాడు, మిడిల్ స్కూల్కి వచ్చాక కూడా మన వాస్కో ఏం చేంజ్ అవ్వలేదు, వాస్కోని వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఎనీవేస్, అప్పుడే ముగ్గురు పిల్లలు వచ్చి కొంచెం పెద్దోళ్ళు వీళ్ళకన్నా ఇలా అంటారు, ఏనా ఏ కిండర్ గార్డెన్ నుంచి వచ్చారా మీరు, ఏ ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చారు, పదండి మనం క్యాంటీన్కి పోదాం అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తాడు. ఏం తీసుకుంటారని అందరూ లిస్టు చూస్తూ ఉంటారు. అప్పుడే సడన్గా ముగ్గురు చెప్రీలు వస్తారు. వీళ్ళు రాగానే ఈ చెప్రీలను చూడంగానే ఈ పిల్లలు ఉన్నారు కదా పెద్దోళ్ళు మన వాస్కో వాళ్ళకన్నా, వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు బోర్డు ఆన్ చేసేస్తారు. అమ్మాయి చూస్తే బ్లష్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే వీళ్ళందరికీ సూపర్ సీనియర్లు అంట. రాగానే మన వాళ్ళు అడతారు, ఏమరా సిగార్స్ ఉన్నాయా? ఉన్నాయన్న, ఇద్దో తీసుకోండి. ఏంటి లైటర్ లేదా అంటే ఇద్దండి. నీకు బాగా పద్ధతులు తెలుసురా, అప్పుడు ఏంటి మీరు కూడా తాగుతారా అని చెప్పి జేసన్ కూడా అడుగుతారు. వీళ్ళ గ్యాంగ్ లీడర్ అన్నాడు కదా, సీనియర్ల గ్యాంగ్ లీడర్ మన వాస్కో సీనియర్లకి ఇలా అంటాడు, జేసీ ఇది మనకి చాలా మంచి అవకాశం, ఇలా మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు, ఒప్పుకో అంటే నేను కూడా తాగుతా అన్న. వాళ్ళు వాస్కోని కూడా అడుగుతారు, నేను తాగను, జేస్ నువ్వు కూడా తాగ, మాకు అమ్మ చెప్పింది అవి తాగకూడదంట, పైగా అవి తాగేవాళ్ళు లూజర్స్ అంట. వాస్కో ఇది కొంచెం తప్పుడులే అని చెప్పేసావు అని చెప్పి వాస్కో అనేస్తాడు కదా లూజర్స్ అని. అది విన్ని ఈ బుల్లీస్కి ఈ చెప్రీస్కి ఎక్కడో కాలుతుంది. వాళ్ళు ఒకడొచ్చి ఎంత మాట అన్నవరా, మర్యాద నాకు సారీ చెప్పని చెప్పి దెబ్బ కొడతాడు. వాస్కో కింద పడిపోతాడు ఆ ఫోర్స్కి. అయినా ఏ మాట చెప్పడు. వాడు జేస్ ఇలా చూస్తాడు అంతే. జేస్ తన వాస్కో కళ్ళలో కూడా చూడలేక తల పక్క తిప్పేస్తాడు. ఇంకా మీదటి నుంచి మేము నీతో కొంచెం టైం స్పెండ్ చేయబోతున్నావురా బొడ్డోడా. ఇంకా మనకి ఇంకా సీన్ చేంజ్ అవుతుంది. చూస్తే మన జేస్ వాళ్ళు వచ్చి క్లాస్లో కూర్చుంటారు. వాస్కో షర్ట్ మీదంతా బ్లడ్ ఉంటుంది. ఇలా అడుగుతాడు జేస్, వాస్కో అంతా ఓకే కదా, యూంటే అంతా ఓకే కదా? ఏం పర్లేదు, నేను బాగానే ఉన్నాను. వాస్కో బయటికి అంతా అలా కనపడుతున్నా కూడా జేస్కి ఎక్కడో రాంగ్ వైబ్ వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు అలాగే జరుగుతూ ఉంటుంది. ఒకరోజు జేస్ వాష్రూమ్ నుంచి అలా బయటకు వస్తూ మూల ఎవరో చేరి ఏడుస్తూ ఉండడం గమనిస్తాడు. అది ఎవరైనా చూస్తే అది మన యూంటేలి వాస్కో. తను గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా ఇప్పుడు వాస్కో నేను ఏడుస్తూ ఉండడం చూడలేదు అని చెప్పి జేస్ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మన వాస్కో స్కూల్కి రావడం మానేసి ఉంటాడు. ఎందుకు ఏంటన్నది తెలిసి బుల్లీస్ వల్ల. జేస్ ఏమో కొంచెం టెన్షన్గా ఉంటాడు, వీడికి ఏం కాలేదు కదా, వీడు పారిపోయే రకం అయితే కాదు మన వాస్కో. ఎందుకు ఏందని ఆలోచనలో ఉంటే వీడు సీనియర్ వచ్చి పిలుస్తాడు, అరే వాళ్ళు పిలుస్తున్నారా, ఎలాగో ఇవాళ యూంటే రాలేదు కదా, కనీసం తన ఫ్రెండ్నన్నా తీసుకోరమ్మని. ఇప్పుడు జేస్కి చుట్టుకుంది ఆ పాపం. మన జేస్ భయపడుతూనే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మనం ఇంకొకరిని చూస్తాం. వాస్కో ఒక్కడనే కదా వీళ్ళు బుల్లీ చేసేది, కలద్దాలోని కూడా బుల్లీ చేస్తూ ఉంటారు. వీడిని ఏంటంటే ఒక స్తంభం మీద పురుగు కరుసుకొని ఉంటుంది కదా, ఆ టైప్లో అతుక్కొని ఉండమని చెప్పుంటారు. జస్ట్ ఒక కాలు కింద పెడతాడు అంతే. ఒక నీ తీసుకొని కొడతాడు బ్యాక్ కేసి, దెబ్బకాడు నెప్పితే పడిపోతాడు. ఏంట్రో ఆ కాలు ఎందుకు పెట్టావు నువ్వు కింద? అప్పుడే సడన్గా జేసి ఎంట్రీ ఇస్తాడు కదా, దాన్ని చూసి ఓహో నువ్వేనా ఆడి ఫ్రెండ్వి అని చెప్పి వాడిని కూర్చొని బొజ్జగేస్తున్నట్టు మొహం మీద అంతా గీతలు గీస్తూ ఉంటాడు. ఏరా నా మీద కోపం వస్తుందా అంటే లేదన్నా అలాంటిది ఏమీ లేదు. సరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్తూ ముక్కులో పెన్ను గుచ్చేస్తాడు అంతే. నా ముక్కు అంటాడు జేస్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, రేపటి కల్లా వాడిక్కడ ఉండాలా 2 రోజులు కూడా ఆప్షన్ పెట్టున్నాడు, ఏం చేస్తావో తెలియదు, నా కళ్ళ ముందు ఉండాలని చెప్పి వాసుకుందామని జేస్ని అడుగుతుంటాడు. జేస్ ఏమో ఏం చేస్తాడు, ఇంకా ఈ బుల్లింగ్ అంతా అయిపోయాక వీళ్ళిద్దరం మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ పురుగ్గాడు ఇంకా మన జేస్. ఇలా అంటాడు ఆ పురుగు, నీ ఫ్రెండ్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, వాళ్ళు ఎంత కొట్టినా కూడా ఒక్కసారి కూడా నోరు తెరిచి ఒక సౌండ్ కూడా చేయలేదు, సారీ చెప్పడం దూరం మాట, కనీసం అమ్మ అని కూడా అనలేదు నోరు తెరిచి, అదేవిధంగా నన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది అని చెప్పి వాస్కోకి ఎలివేషన్ ఇస్తూ ఉంటాడు. జేస్ ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు, ఒక్క మాట కూడా అనలేదా, వాస్కో పర్సనాలిటీ అంతా
ఐ మీన్ యూంటే. ఇప్పుడు యూంటేలి ఇంటి ముందు చేసి ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇప్పుడు ఏమని చెప్పాలి, ఎలా వాస్కోని కన్విన్స్ చేయాలని చెప్పి లోపలికి వెళ్తాడు. అలాగే యూంటే లీ అనగా మన వాస్కోవాలమ్మ మనవాడికి వెల్కమ్ చెప్తుంది. అండ్ ఫేస్ రివీల్ చేయలేదు కానీ మనోడు రూమ్లో ఉంటాడు అనమాట. వాస్కో హెల్త్ బాగాలేదని బయట నుంచి ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది. వాస్కో ఎవరో అంటాడు. చూసే జేస్ దర్శనం వేస్తాడు మనోడికి. జేస్ నువ్వా? నేనే రా వాస్కో, ఐ మీన్ యూంటే ఎలా ఉంది నీకు అంటే నాకంతా పర్లేదు అంటే వాళ్ళు అబ్బాయి ఏం పర్లేదు అంతా బాగుంది. పక్కనే చూస్తే టేబుల్ మీద రక్తంతో ఉన్న టిష్యూస్ అన్నీ ఉన్నాయి. జేస్ ఇంకా ఏమైనా నోస్ బ్లీడ్ వల్ల అయి ఉంటాయిలే, ఏమై ఉండదు అనుకుంటూ ఉంటాడు. జేస్ ఇలా అంటాడు, ఉంటే నువ్వు ఇన్ని రోజులుగా స్కూల్కి రాలేదు కదా, ఇద్దో క్లాసులో జరిగిన నోట్స్ మొత్తం రాశాను తీసుకో విత్ పెన్ను కూడా ఇస్తాడు. వాస్కో ఆ పెన్నును చూడంగానే జేస్ ఆ పెన్నుని పక్కన పడేసి అంటే ప్యానిక్ అయిపోతూ ఉంటాడు. మన జేస్కి ఇప్పుడు వచ్చేస్తుంది డౌట్, ఈ నా కొడుకులు ఏదో చేసి ఉంటారని చెప్పి ఒక్కసారిగా బ్లాంకెట్ తీసి చూస్తాడు. అంతే నా కొడుకులు ఏంటో టాటూ మెషిన్ ఉంటుంది కదా, దాంతో చెక్ చేస్తుంటారు వాస్కో బాడీ పైన అంతా. జేస్ అదంతా చూసి ఇదంతా ఎలా తట్టుకున్నావు ఉంటే, అసలు విషయం ఏం జరిగిందంటే మన వాస్కో తలుచుకుంటే అరిసేయగలడు, బట్ తప్పించుకోగలడు. కానీ అలా నువ్వు కానీ తప్పించుకుంటే నీ ఫ్రెండ్ గాడికి ఇదే గతి పట్టిస్తాను అని చెప్పి వాస్కోకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. అందుకనే మన వాస్కో తప్పించుకోవడానికి ట్రై చేయకుండా ఆ సఫరింగ్ అంతా బేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే సీన్ చూస్తాం. వీళ్ళు ఉంటారు కదా మన వాస్కో సీనియర్స్ ముగ్గురు, వాళ్ళు అంటారు, హే ఏం మాట్లాడుతున్నావు జేస్, వాస్కో ఐ మీన్ యూంటే రాలేదా? ఈ చెప్పులు కూడా మాట అంటారు. ఏమన్నావురా మళ్ళీ చెప్పు ఏమన్నావు? ఇప్పుడు వీళ్ళు జేసులను టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ముందుగా కొన్ని స్లాబ్స్ ఇంకా కొన్ని దెబ్బలతోటే సరిపెడుతూ ఈ మెయిన్ గాడు ఉన్నాడు కదా చెప్పినా అలా ఆడికి ఈ వింత ఫ్యాంటసీ ఉంది కదా టాటూస్, ఇది ఐబ్రోస్ మీద వేస్తారు, పర్లేదు ఇది ఇక్కడ స్టమక్ ఏరియాలో కూడా వేయచ్చు, బాగా పనిచేస్తుంది అని చెప్పి జేస్ పొట్ట మీద గీసేయబోతూ ఉంటే అప్పుడే సడన్గా వీళ్ళు మిగతా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు రే చూడరా బయట చూడరా టీచర్ ఏమైనా వస్తాడేమో, ఈ నా కొడుకు పిచ్చినా కొడుకు మళ్ళీ ఏదో చేయబోతున్నాడు. వీళ్ళకి తెలిసి ఇక్కడ పిచ్చినా వాళ్ళని, బట్ ఏం చేయలేరు కదా. ఎనీవేస్ వాళ్ళు బయటికి వెళ్ళి చూస్తా అనే ఆ మాట కంప్లీట్ కూడా చేయడు. సడన్గా తలుపు తెరుచుకొని ఒక లోపలికి వస్తాడు. చూస్తే అది ఎవరో కాదు, ద హీరో ఆఫ్ లుకిజం, నన్ అదర్ దెన్ వాస్కో. ఏంటి వాస్కో ఐ మీన్ యూంటే వచ్చాడేంది ఇక్కడికి అని చెప్పి సర్ప్రైజింగ్గా చూస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా వచ్చేసావా, ఓకే ఇప్పుడు మళ్ళీ మొదలెడతాం, రారా నా కొడకలారా చూసుకోను అని చెప్పి వాస్కో ఫైటింగ్ పోస్ట్లోకి వచ్చేస్తాడు. అయినా ఇంకా చిన్నపిల్లాడే కదా, ఏం చేయలేకపోతాడు. ఒక పంచ్ ఒక కిక్ అయినా వాస్కో ఎండ్యూర్ చేస్తూనే ఉంటాడు. ఏంట్రా ఇది ఇంకా తట్టుకుంటున్నాడు, రే నువ్వు వెళ్ళి ఆ టీచర్ వస్తున్నాడో లేదో చూడని చెప్పి ఒకరిని పంపేస్తారు. అంటే వీడిని ఉతికేద్దాం మనం పిల్లోడే కదా. అప్పుడే ఎవడైతే చూడ్డానికి పోయాడో వాడి గాల్లో ఎగురుకుంటా వస్తాడు. చూస్తే ఒకటి తలుపుని గట్టిగా తన్నేస్తుంటాడు. దెబ్బకీడు తన్నించుకున్నాడు అన్కాన్షియస్ ఒక్క దెబ్బకి. ఆ తన్నిన వ్యక్తి ఎవరు అన్నది మనకి ఇప్పుడు చూపిస్తారు. అది ఎవరో కాదు, ఈ పసుపు చుట్టాడు. వీడు అంటాడు, వెయ్య ఒక్కొక్కడికి $1000, ఈ పందినాయాలకి ఎక్స్ట్రా 200. అంటే వీడు సుపారీకి వచ్చాడు, కలద్దాలు వాడు తీసుకొచ్చి ఉంటాడు వీడిని. వీడికి వస్తే బాగా డబ్బులు ఉన్నాయంట. అయితే ఒక దెబ్బతో ఒకడు అన్కాన్షియస్, ఇంకొకడిని కూడా ఏదో విధంగా ఈజ్ లో డిఫికల్టీతో నెగిటివ్ డిఫికల్టీతో కొట్టాడు పడేస్తాడు ఈ పసుపు చుట్టోడు. ఇంకా ఈడు ఉన్నాడు కదా చెప్పి ఈడు ఊరుకుంటాడు. ఏంట్రా ఏంటి నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా మీరు, ఎంత ధైర్యం, ఏముంది వీడు పక్కన ఉన్న కత్తి తీసుకొని మన పసుపు చుట్టూని బెదిరిపోతుంటాడు. నా దగ్గరికి వచ్చావు, నాకు ఇదంతా చేయడం ఇష్టం లేదు, అనవసరంగా నా ఒరిజినాలిటీని బయటికి తేకండి పసుపు చుట్టోడు అంటూ ఉంటాడు. అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్న మన పసుపు చుట్టోడికి ఈ సెప్రికాట్ చేసి యాక్చువల్ కోపం వచ్చి కత్తి తీసుకొని వచ్చేస్తుంటే పక్కన ఉన్న కుర్చీ తీసుకొని ఒక్క దెబ్బ మూతికి దవడ షేప్ అవుట్ అయిపోద్ది. ఇలా అంటాడు, వీడి దగ్గర కత్తి ఉన్నింది ఎక్స్ట్రా 500. వీడికి ఫైట్ అసలు సీరియస్గానే తీసుకోవట్లేదు, చాలా చిల్ అవుతూ ఉంటాడు. ఇంకా కొంచెం సీన్ చేంజ్ అవుతుంది. ఎవరైనా వెళ్ళి టీచర్స్ని పిలవండి, టీచర్లు వచ్చేసి ఉంటారు ఆ టైంకి. అప్పుడు మనం చూస్తాం ఈ సెప్రీ గార్డ్ సీటు సింపేసి ఉంటాడు మన పసుపు చుట్టాడు. ఒకడేమో అన్కాన్షియస్, ఇంకోడేమో పొట్ట పట్టుకొని కూర్చో ఉంటాడు ఆ బండోడు. ఇంకా ఈడ చూస్తేనే వీడు పొళ్ళన్నీ రాలిపోయి ఉంటాయి. పైగా వాళ్ళ ముందు ఆడి చెయ్యి మీద కాలు పెట్టి తొక్కేస్తుంటాడు. వచ్చేసారా. ఇంకా సీన్ చేంజ్ అవుతుంది. మనం
హెడ్ మాస్టర్ రూమ్లో సీన్ చూస్తాం. అక్కడ వీళ్ళందరూ మన పోసుపు చుట్టూ సైడ్ చూపిస్తూ ఈడే సార్ ఈడే పెద్ద గ్యాంగ్స్టర్ నా కొడుకు, వీడి వల్లే నా స్టూడెంట్స్కి ఇంత గాయాలే. ఏంటి నేను గ్యాంగ్స్టర్నా, ఏంటి నేను వీళ్ళని దాడి చేశానా, ఇదోరా నా కాడ విక్టిమ్ ఉన్నాడు రా చూడండి, మీ వాళ్ళకి ఏదో చేశాను అంటున్నారు కదా, సరే ఆ బాడీ చూపించుకన్నా మొత్తం ఆ టాటూస్ అన్ని చూపిస్తాడు. సరే నన్ను డిటెన్షన్ సెంటర్ పంపించేస్తారా, పంపించండి పర్లేదు, నాకేం కొత్త ఏం కాదు. బట్ పోయేటప్పుడు చెప్తున్నా, నేను ఒక్కడనే పోను, మిమ్మల్ని అందరినీ నా వెనకీటే తీసుకొని పోతా, రిపోర్టర్ల ముందు అంతా కక్కేస్తా, ఇదండి జరిగింది, ఇది ఆ స్కూల్ భాగోత్వం, ఇది పోతే ఒక్కడనే పోను, మీ స్కూల్ మూసేసి మీ అందరిని పట్టుకొనే పోతా నేను జైలుకి అని చెప్పి మన పోసుపు చుట్టోడు ముఖాముఖిగా చెప్తూ ఉంటాడు. ఇంకా మనకి సీన్ చేంజ్ అవుతుంది. వాస్కో ఇప్పుడు కొంచెం పర్లేదు, బట్ మనోడికి ఫోబియా వచ్చేస్తుంది కదా, నీడిల్స్ కానీ షార్ప్ ఐటమ్స్ వస్తే మనోడికి ప్యానిక్ అయిపోతూ ఉంటాడు. మన వాస్కోకి చేసి చూపిస్తాడు, నేను నీకు కూల్ విషయం చూపించబోతున్నా చూస్తావా, ఏంటి చేసి అంటే నీకు పక్షులు అంటే ఇష్టమే కదా, నాకు ఇష్టమే అని చెప్పి షర్ట్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అక్కడ చెస్ట్ మీద ఒక టాటూ వేసుకొని ఉంటాడు. ఏంటి టాటూవా, సో కూల్, చాలా బాగుంది, ఏంటి నువ్వు కూడా వేసుకుంటావు, వేసుకుంటా నీకు భయం కదా, నేను పిల్లాన్ని కాదు నేను నేర్చుకుంటాను టాటూ అంటాడు వాస్కో. మనకి ఇప్పుడే ఇంకో విషయం కూడా తెలుస్తూ ఉంటుంది, ఏంటంటే మన యూనిటేలి ఒప్పేసుకుంటాడు, ఈ బుల్లీస్ని ట్రాన్స్ఫర్ చేసేయండి, ఏం పెద్ద సీన్ చేయదు, వాళ్ళని పంపించేయండి ఇక్కడి నుంచి అని. ఈ విషయానికి మన యూనిటేలి వాస్కో ఒప్పేసుకొని ఉంటాడు. సో అక్కడేం ఇష్యూ కాలేదు, వాళ్ళ పేరెంట్స్ ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. బట్ మన జేస్ మాత్రం ఈ చెత్త టాటూస్ అన్ని వాస్కో పైన ఉన్నాయి కదా, ఇన్ని ఆ ట్రామా గుర్తుగానే ఉంటాయి, అవి లేకుండా చేయాలి, ఎట్టయినా బాడీ మొత్తం మంచి టాటూస్తో నింపేయాలి అని చెప్పి మనోడు కంకరం కట్టేసుకుంటాడు. ఒక టాటూ వేసి అతని దగ్గరికి వెళ్తాడు. సార్ ఇది సార్ పరిస్థితి వేస్తారంటే నేను వెళ్ళిపో ముందు బయటకు, నువ్వు వెళ్ళిపో. జేస్ వింటాడు బెండో, రాత్రంతా టాటూ షాప్ ముందరే కూర్చోంటాడు, చల్లో వణుకుతూ కారిపోతున్న ముక్కు కళ్ళలోంచి అలాగే కూర్చో ఉంటాడు. మన వాడి మొండితనాన్ని చూసి ఆ టాటూ షాప్ అతను ఒప్పుకుంటాడు. ఇలా అంటాడు, సరే నీ ఫ్రెండ్ని రేపు తీసుకురా చూడాలి నేను. లోపలికి మాత్రం ఈడెవడో కానీ మంచి ఫ్రెండ్లా ఉన్నాడు అని జేస్ కొంచెం మంచిగా అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే వాస్కోని చూడంగానే ఏంది టాటూస్ ఇవన్నీ చెప్పి టాటూ వేసి అతను కూడా చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కటిగా బాడీలో ఉన్న టాటూస్ అన్నీ ఫిల్ చేయడానికి 1 year పట్టిందంట. దెబ్బకి 1 yearలో మన వాస్కోకి షార్ప్ ఐటమ్స్ అంటే ఉన్న ఫియర్ కూడా, ఆ ప్యానిక్ అటాక్ కూడా రావడం ఆగిపోయింది. అలవాటు అయిపోయింది వాస్కోకి టాటూస్ వేసుకొని. పైగా ఒక సీన్ చెప్పడం మర్చిపోయాను, మన పసుపు చుట్టోడు వెళ్ళిపోతూ ఉంటే వాస్కో అందరూ ఇలా అడతారు. వాస్కో అంటాడు, నువ్వు ఏం చేయడం వల్ల ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు, నేను అంత స్ట్రాంగ్గా అంటే ఏం చేయాలి భయ్యా అంటే 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్ అండ్ 10 kilometer రన్. ఇది ఏ పెద్ద మనిషి రన్నింగ్, ఏ పెద్ద మనిషి వర్కౌట్ తెలుసు కదా. ద మోస్ట్ గోటెడ్ రైవల్ ఆఫ్ గోకు, ద గుండు మామ సైతామా. చేసేది వినంగానే అరే మనిషిని కూడా చేస్తాడరా వర్కౌట్. వాస్కో ఏ మాట చెప్పడు అని చెప్తారు. ఇప్పుడు సీన్ ప్రజెంట్కి చేంజ్ అవుతుంది. అది జరిగి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. వాస్కో అప్పటికిప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాడు. ప్లస్ ఆ బుల్లీస్ కూడా ఇంకా మాకు ఎదురు పడలేదు. మీకు ఇది చాలా చిన్నగా చెప్పాను నేను, కానీ ఇది 6 వారాలు జరిగింది ఈ కథ మొత్తం అని చెప్పి చేసి చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వెనకాల నుంచి ఒక సౌండ్ వస్తుంది, ఎవరో సైకిళ్ళ మీద గల్బా చేసుకుంటూ వస్తుంటారు. ఎంత పొద్దున్నే పార్కులో గల్బా చేస్తున్న చెప్రీ గాడి ఎవడ్రా అని చూస్తే ఇంకెవరు ఆ పాత 3 చెప్రీలే. యాజ్ యూజువల్ ఇంకో 2 ఆడవాళ్ళని వేసుకొని వస్తూ ఉంటారు. పార్కులో ఆ సైకిల్స్ని పార్క్ చేసి సిగార్ తీసి కాలవడం, సోది వేసుకోవడం, ఈ పని చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళు ఒకడు ఏమిరా అలా ఉన్నావు అని అడిగితే అదేం లేదు, ఒకసారి అటు పక్కన టాటూస్ వేసుకొని ఆ గ్యాంగ్స్టర్ ఎవడో వర్కౌట్ చేస్తున్నాడు అక్కడ, వాడిని ఏం కదిలియొద్దు, మన పని మనం చేసుకుందాం అంటారు ఈ చెప్పి లీడర్. అప్పుడే వీళ్ళ కన్ను జేస్ మీద పడుతుంది. అరే ఆ చెవులు వాడు ఎక్కడో చూసిండు, ఇది ఆడే కదా, వాడిని తీసుకురమ్మంటావు ఎడకి అని చెప్పి ఇంకో చెప్పి అంటే అప్పుడే మన వాస్కో ఇలా చేసిన వాళ్ళకి ఏంటి ఈ గ్యాంగ్స్టర్ వీడికి తెలుసా. వీళ్ళంతా ఆలోచిస్తుంటారు, ఈయన పిలవడం అవసరమా మనకి. వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళకి లిటిల్ డానియల్ కనపడతాడు. ఈడు సరిగ్గా ఉంటాడు అని చెప్పి వీడిని పిలిచి బుల్లీ చేయడం మొదలెడతారు. వీళ్ళు బుల్లీ చేస్తూ ఉంటే వెనకాల నుంచి మన జేస్ వస్తాడు. డానియల్ పద ఇక్కడి నుంచి వెళ్దామంటే ఏంది ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్ నీతో పాటు లేడంటే లేడు, నేను ఒక్కడే వచ్చాను. ఏంటి దొరికేసేవరా బుల్లోడా, ఇప్పుడు నీ ఎంత చూస్తామని పెద్ద పొడింగిలా వెళ్తారు. జేస్ ఒక్కొక్కడి స్థలం పగలగొట్టేస్తాడు అంతే. 3 ఏళ్ల క్రితం అంత జరిగినా కూడా ఇంకా మీరు మారలేదురా,
ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీవేర్, ఎవరైనా ఎంతమంది అయినా రాండ్రా, మేము మా బర్నకల్ చూసుకుంటాం. ఎవడొస్తాడు? డానియల్ తీసుకొని అక్కడి నుంచి జేసి వెళ్ళిపోతాడు. మనకి ఇప్పుడు ఒక పాస్ట్ సీన్ చూపిస్తారు. అక్కడ ఏంటంటే ఈ పసుపు జుట్టోడు ఉన్నాడు కదా, వీడిని టెస్ట్ చేయడానికి ద గ్రాండ్ మాస్టర్ గన్ పార్క్ వస్తారనమాట. వీడి పేరు గూఖేమ్. ఇప్పుడు గన్కి గూకి ఏం జరగద్దు అన్నది ఈ చాప్టర్లో అయితే లేదు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ డే సీన్ చూస్తాం. టీచర్ స్కూల్లో చెప్తూ ఉంటారు, ఇవాళ మన స్కూల్కి ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ రాబోతున్నారు. ఏంటి సార్, అది అబ్బాయి అమ్మాయి అంటే అది ఒక అమ్మాయి అని చెప్తారు. మన డూలీ బ్యాచ్ ఫుల్ ఖుషి అయిపోతారు. తీరా చూస్తే అక్కడ మన లిటిల్ డానియల్కి సిస్టర్ లాంటి ఒక అమ్మాయి వస్తుంది. దాన్ని చూడంగానే ఇలా 3 MG అయిపోద్ది. పైగా రాగానే అమ్మాయి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. బాగుండే అమ్మాయిలు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ సోజులో ఉంటారు. ఇంకా క్రిస్టల్ చాయ్ అంట తన పేరు. తనలాగే ఉండే కొద్దిమంది అమ్మాయిలు ఏమో తన్ని వెల్కమ్ చేస్తూ, ఒక అమ్మాయి అయితే తను పోడుతుంది, నీ కళ్ళు చాలా బాగున్నాయి. ఓహో, ప్లస్ ఈ డూలీ గాడి ఈడి దోల, అమ్మా నువ్వు నాతో పాటు లైవ్ స్ట్రీమ్లో పార్టిసిపేట్ చేస్తావా అని అడుగుతాడు. వీడు చేస్తే పెద్ద లైవ్ స్ట్రీమ్, మళ్ళీ దాంట్లో పార్ట్నర్గా తాను అంటే ఎన్ని బర్గర్లు తింటావు ఈటింగ్ కాంపిటీషన్ చేస్తాడంట. పైగా డానియల్కి ఏమో తను చూడంగానే తను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా డానియల్, జాక్ ఇంకా జేన్ చూస్తుంటుంది. అదిగో చెప్పిన కొడుకులు, నేను అనట్లేదు తనే అంటుంది. హ్యాండ్సమ్గా ఉండే వాళ్ళందరూ విలన్స్ అంట. సేమ్ వాస్కో మెంటాలిటీ ఉంది ఇక్కడ కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే తన్ని అడతాడు, డూ కాదు జాక్ అడతాడు, ఎక్కడ ఉంటావు అంటే నేను పలానా ఏరియాలో ఉంటాను. అక్కడ పెద్ద జనాలు ఉండరు, ప్లస్ ఇల్లు కూడా అంతా బాగుండు, ఏమి లేని వాళ్ళు ఉంటారు అక్కడ అని చెప్పి మాట్లాడుతుంటే డానియల్ సడన్గా అంటాడు, ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను అక్కడే ఉంటాను, అక్కడ ఏరియా బాగుంటుంది, వెదర్ బాగుంటుంది, ఇంకా ఏమన్నా చెప్పాల్సిందా నువ్వు? డానియల్ ముందు మాట్లాడేంత ధైర్యం డూలీకి ఆడి నుంచి వచ్చింది? ఏమీ మాట్లాడు. ఇంకా సీన్ చేంజ్ అవుతుంది. మనం ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయినాను. చాప్టర్ స్టార్టింగ్లో మనకు ఒక కుక్క పిల్లని చూపిస్తారు. అదేంటంటే అది క్రాస్ బ్రీడ్ అంట. ప్లస్ దాని మదర్ ఏమో ప్యూర్ బ్రీడ్ గోల్డ్ రిట్రీవర్ అయితే దీన్ని చూసిన వాళ్ళందరూ ఏమో దాని అమ్మ చూడు అది ప్యూర్ బ్రీడ్, ఇది చూడు వేస్ట్ బ్రీడ్ మిక్సింగ్ ఇది. పైగా సాక్కునే వాళ్ళు కూడా ఏంటి కొద్ది రోజులు బాగా సాకారు, కొంచెం పెద్ద అనేది చేశారు. దాని అమ్మను ఉంచుకొని దీన్ని బయటికి తోలేసి, హే ఈను, దీని పేరు ఈను అంట, నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తాను అని చెప్పి కార్లో తన అమ్మని ఎక్కించుకొని చలో అక్కడి నుంచి ఊరు మారి వెళ్ళిపోతారంట. ఈ కుక్క పిల్ల మాత్రం అక్కడే ఉండి ఆ ఇంటిని కాపలా కాస్తూ ఉంటుంది. 1 రోజు 2 రోజులు మనం ఏమనుకున్నాం వాళ్ళు వచ్చేస్తారు ఏం కాదు అనడం. నెక్స్ట్ ప్యానల్లోనే మనకు కనపడిపోతుంది కుక్క పిల్ల అస్థి పంజరం లెవెల్కి దిగజారిపోయి ఉంటుంది. మొత్తం బాడీ అంతా స్కెలిటన్, ఫుడ్ లేక అయినా కూడా అక్కడే కాపలాగా వస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా దొంగల లెక్క చూస్తుంది, ఎవరిని కూడా ఇంటి దగ్గరకు కూడా రానిదు. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ వింజిన్ నా కొడుకులు ఈ కుక్కనే బుల్లీ చేస్తూ ఉంటారు. క్రిస్టల్ అదంతా చూస్తూ ఉంటుంది. సడన్గా వచ్చి అడ్డం నిలబడిపోతుంది. ఏం చేస్తున్నావు, ఈ కుక్క జోలికి రా మాకు, ఎవరు నువ్వు, నీ కాడి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఆ కుక్కకి నేను కొంచెం మేనర్స్ నేర్పించాలంట. ఇప్పుడే సడన్గా డానియల్ రావడంతో, ఏంటి క్రిస్టల్ ఏమన్నా ప్రాబ్లమా, మన ఇద్దరం ఒకే క్లాస్ నాకు చెప్పొచ్చు కదా అంటాడు డానియల్. అప్పుడు ఏం చూసి అబ్బాయి ఈడు కూడా ఇక్కడే దాపరించాలా. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం క్రిస్టల్ని చూస్తాం. తను ఈ పేపర్స్ అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటే ఈ అమ్మాయిలకి కూడా ఏం ప్రాబ్లం, తన్ని కూడా ఎక్కిరిస్తూ ఉంటారు. చూడు ఆ బంది ఎలా పోతుందో చూడు. వెనకాల జాక్ పక్కన యూఈకెమ్ కూడా పోతూ ఉంటుంది. జాక్ కొంచెం సాయం చేస్తా అంటే, అరే నా చేతులు చూడు ఎలా ఉన్నాయో, నేను ఎలా మోయగలను చెప్పు అని చెప్పి జాక్ చెప్తూ ఉంటాడు. మన క్రిస్టల్ కాలు తట్టుకొని పడిపోద్ది. ఆల్మోస్ట్ తల నేలకు తగిలేస్తుంది అన్న సెకండ్లో జాక్ తన కాలుతోటి మెడకి అడ్డం పెట్టేస్తాడు. ఇలా చెప్తాడు, హే ఏం అనుకోకు, నా చేతులు బాగాలేవు అందుకని ఇలా ఆపాల్సి వచ్చింది, ఏం కోప్పడు మాకు. అప్పుడు డానియల్ వచ్చి ఆ పేపర్స్ అన్ని తీసుకొని ముగ్గురు వెళ్తూ ఉంటారు. హే క్రిస్టల్, నేను సరిగ్గా వెళ్ళాము, ఇంటికి ఏం ప్రాబ్లం లేదు కదా అంటే, క్రిస్టల్ ఏమో ఇలా అంటుంది, హే నువ్వు నా మీద అంత సింపతి చూపించుకో, నువ్వు అంత మంచిగా ఉండమాకు నాతోటి. ఇది వినంగానే అందరి ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఇటు జాక్, డానియల్ ప్లస్ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరూ కూడా రియాక్షన్స్ మారిపోతాయి. తను ఏమనుకుంటుంది, ఇలా జరిగితే తనకేం బుల్లింగ్ జరగదేమో, కానీ అది రివర్స్ అవుతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది. అది అమ్మాయిలు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు బుల్లింగ్. ఎలా అట్లాగే చిన్నపిల్లకాయలు చేస్తారు, పుస్తకాల్లో ఏదో రాసేయడాలు. పైగా మన క్రిస్టల్కి నచ్చని ఫుడ్ తన చేత బలవంతంగా తినిపిస్తూ ఉంటారు.
క్రిస్టల్ ఇలా చెప్తుంది, అబ్బాయిల బుల్లింగ్ చాలా సింపుల్, స్ట్రాంగ్ కూడా వస్తాడు, ఆడు బలం చూపిస్తాడు, కొట్టేసి వెళ్ళిపోతాడు. కానీ అమ్మాయిలు అలా కాదు అని చెప్పి జరిగిన సన్నివేశాలన్నిటితో పాటు వాష్రూమ్లో ఇది ఎవరిదే యూఏ కిమ్మే అనుకుంటా, కరెక్ట్ క్లారిటీ రావట్లేదు, యూఏ అనుకుంటా. ఆ పందికి ఎంత ధైర్యం ఉంటే అలా అంటుంది. దానికి ఎక్కడో తన స్థానం ఏంటో తెలియకుండా పోయింది. ముందే బరువు తగ్గాలి, దాని స్థానం తెలుసుకోవాలి. ఎలాంటి నీతులు చెప్తుంది ఈ మహాతల్లి. ఎందుకులేండి, మనం ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మన ఈను ఉంది కదా కుక్క పిల్ల, దాని దగ్గరికి క్రిస్టల్ యథావిధిగా ఫుడ్ తీసుకొస్తుంది. అదేం చేస్తుంది, నువ్వు నా ఇంటికాడికి రా, మాకు ఎందుకు వచ్చావు నువ్వు మళ్ళీ అని చెప్పి ఫుడ్ సంగతి దేవుడు వరకు క్రిస్టల్ చేతిని కొరికేస్తూ ఉంటుంది. క్రిస్టల్ ఏమో నా చేతిని కాదు, ముందు ఈ ఫుడ్ ఉంది. అప్పుడే డానియల్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కుక్క మాత్రం ఎలా ఆలోచిస్తుంది, ఏంట్రా మీరు ఇద్దరు గ్యాంగ్గా నా ఇంటిని కబ్జా చేయడానికి వచ్చారా, మీరు మర్యాదకి ఏంటి చెక్ చేయండి అంటుంది. అఫ్ కోర్స్ బయటికి మాత్రం అంతా భౌ అని తప్ప ఏమీ వినపడదు. ఎనీవేస్, ఇంకా మనం ఒక చిన్న డీటెయిల్ తెలుస్తుంది ఇక్కడే, ఈయన ప్రెగ్నెంట్ అనమాట. క్రిస్టల్కి ఏమో దాని మీద జాలి వేస్తుంటుంది, నా ఇంటికి తీసుకెళ్దాం అనేది రావటం లేదు. డానియల్కి చూపించే జాలిని చూసి ఇలా అంటుంది, ఈ సింపతి ఏమో నాకు అవసరం లేదు డానియల్ అంటుంది. వీడికేమో అర్థం కాదు. సడన్గా వీడికి ఏదో మళ్ళీ గుండెల్లో వీడికి ఒక్కసారిగా గుండె దడదడ కొట్టేసుకుంటూ ఉంటుంది. తన మీద క్రష్ వచ్చేసింది డానియల్కి. దట్స్ ఎ నైస్ థింగ్. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనకి ఈ క్రిస్టల్ స్నానం చేస్తుందంట, చూపిస్తాడు. ఎందుకు నాతో ఇంత కైండ్గా ఉన్నాడు, ఎందుకని ఆలోచిస్తుంటే మనం ఏమనుకుంటాం, ఈ క్రిస్టల్ అయి ఉంటుంది. తీరా చూస్తే అక్కడ మనకు ఒక కొత్త క్యారెక్టర్ కాదులేండి, ఆ షాప్ అమ్మాయి ఉంది కదా, గన్తో పాటు వచ్చింది, తను కనపడుతుంది. అప్పుడు తెలుస్తుంది మనకు అసలు విషయం. మన డానియల్కి ఎలాగ 2 బాడీస్ ఉన్నాయో, తినకి కూడా 2 బాడీస్ ఉన్నాయి. ఇదే ఆ పర్ఫెక్ట్ బాడీ. ఎనీవేస్, పర్ఫెక్ట్ బాడీ అంతా బాగానే ఉంది. మన డానియల్ ఎలాగా స్కూల్కి పర్ఫెక్ట్ బాడీ, షాప్కి నార్మల్ బాడీ. కానీ తిన రివర్స్, దానికి స్కూల్కి నార్మల్ బాడీ, ఇంకా ఆఫీస్ పనులకేమో పర్ఫెక్ట్ బాడీ. అసలు విషయం ఏంటంటే వీళ్ళ నాన్నకి కొన్ని కంపెనీస్ ఉన్నాయంట. ప్లస్ క్రిస్టల్ అంటుంది, ఏమో నాకు ఆశ్చర్యంగా లేదు ఆయన నన్ను వీడి క్లాస్లోనే వేయడంతో. అంటే డానియల్ మీద అబ్జర్వేషన్ పెట్టుంటారు, ఎందుకు ఏందన్నది మనకైతే తెలియదు ప్రస్తుతానికి. ఏంటన్నది ఫ్యూచర్ చాప్టర్స్లో చూద్దాం. ప్లస్ మన ఏమన్నారు వీళ్ళంతా మన క్రిస్టల్ని ఏదో పెద్ద వేస్ట్ క్యాండిడేట్లా చూస్తారు కదా, విఐపి నెంబర్స్, ఆఖరికి మినిస్టర్ కొడుకు నెంబర్తో సహా అన్ని క్రిస్టల్ ఫోన్లో ఉన్నాయి. ఇలా అంటుంది, ఈయన కొడుకులంతా అందమైన అమ్మాయిలు సాంకనాకే వాళ్ళే. ఇప్పుడు నా 12 అవర్స్ షిఫ్ట్ మొదలవబోతుంది. మన డానియల్ లాగే 12 అవర్స్ తిన కూడా. క్రిస్టల్ ఇంటి బయట ఒక అతను వెయిట్ చేస్తూ ఉంటాడు, రెడ్ బ్లేజర్ వేసుకొని. క్రిస్టల్ రంగనే ఇలా అంటాడు, నేను నీకోసం ఎందుకు ఇంతసేపు వెయిట్ చేయాలి, నువ్వు ఎందుకు ఇంత దూరంలో ఉంటున్నావు, సిటీలోనే ఉండొచ్చు కదా, నేను ఇక్కడ దాకా కార్ దోసుకొని రాలేకున్నాను అని చెప్పి గన్ అరుస్తూ ఉంటాడు క్రిస్టల్ మీద. గన్ శాంతోజా ఏం పర్లేదు. ఇంకేముంది, క్రిస్టల్ని తీసుకొని మీటింగ్కి వెళ్తాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు క్రిస్టల్ని బీట్ వేస్తే నా కొడుకులే. బట్ అందరితో మనకు అవసరం లేదు, ఒక్కడు వీడిని గుర్తెట్టుకోండి. వీడి పేరు కీటే హాంగ్, హెచ్ గ్రూప్ హాంగ్, హాంగ్ అన్నాడు. చాలా లేటర్ రివీల్ అవుద్ది, కానీ ఇప్పుడే చూపించాడు కాబట్టి చాప్టర్లో చెప్తున్నా. వీడి కీటే హాంగ్, హాంగ్ వాళ్ళ అన్న. ఇంకా మీటింగ్స్ అన్నీ అయిపోతాయి. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన గన్ ఇలా అంటాడు క్రిస్టల్ తోటి, ఆ హెచ్ గ్రూప్ వాళ్ళ అబ్బాయి నీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నాడు అంటే, వాళ్ళందరూ జస్ట్ పైన అపీరియన్స్ని చూసి నాకు అట్రాక్ట్ అవుతున్నారు, అంతకన్నా ఏమీ లేదు. క్రిస్టల్ ఇలా కూడా చెప్తుంది, నాకు 2 బాడీస్ ఉన్నాయన్న విషయం ప్రపంచంలో ఎవరికి తెలియదు, ఆ ఒక్కరికి తప్ప. ఆ ఒక్కరెవరు, మన క్రిస్టల్ వాళ్ళ ఫాదర్. అతన్ని ఫేస్ అవన్నీ రివీల్ చేయలేదు, కానీ ఇప్పుడు మన సీన్ చేంజ్ అవుతుంది. క్రిస్టల్ని వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే దింపేసి వెళ్తాడు గన్. ఎందుకంటే తను డైటింగ్లో ఉందంట, 700 క్యాలరీస్ తినిందంట, కాబట్టి తను 2 గంటలు వాకింగ్ చేయాలి. అమ్మా క్రిస్టల్, ఇలా చేస్తే నువ్వు ఖచ్చితంగా త్వరలో పోతావు ఇటుగానైతే. ఎనీవేస్, ఇప్పుడు మనకి సడన్గా క్రిస్టల్కి కుక్క అరుస్తున్న సౌండ్ వస్తుంది. ఏంటి, ఎవరు మళ్ళీ ఈయనని డిస్టర్బ్ చేస్తుందని చూస్తే అక్కడ మన ఓజీ డానియల్ కనపడతాడు. వాడిని చూడంగానే క్రిస్టల్, షాప్ అబ్బాయా, ఇంకా ఎవరు అనుకున్నా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి క్రిస్టల్ అడిగితే, ఏం లేదు, ఈ డాగీకి ఫుడ్ పెడుతున్నాను, దీన్ని వదిలేస్తారు వీళ్ళు ఓనర్స్, ప్లస్ ఇది ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తుంటాడు. క్రిస్టల్ కొంచెం షాక్గా చూస్తూ ఉంటుంది వీడిని, వీడికి ఇదంతా ఎలా తెలుసు అని. ఎలా ప్లస్ వీడిని చూడంగానే వీడు రాత్రి పని చేస్తున్నాడు, పైగా
స్కూల్కి కూడా వెళ్ళేలా లేడు, క్రిస్టల్ హెల్ప్ ఆఫర్ చేద్దామని ఇలా అంటుంది. నీకేం ఇబ్బంది లేకపోతే మన ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం అంటుంది. అంటే నేను ఎప్పుడూ డైటింగ్లో ఉంటాను, సో నువ్వు కూడా నాకు తోడుగా ఉంటే బాగుంటుంది, ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంది క్రిస్టల్. అప్పుడు డానియల్ ఇలా అంటాడు, పర్లేదు, ఈ డాగిని చూసి అది ఒక్కటే ఎలా ఫైట్ చేస్తుందో నేను కూడా దానిలో ఒక్కడనే, వాస్కో హెల్ప్ ఉంది కదా, నన్ను మార్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు. క్రిస్టల్ అది వినగానే ఇవి నాలాగే ఆలోచిస్తున్నాడు. ఎలా అయితే మన బిగ్ డానియల్కి లిటిల్ క్రిస్టల్ మీద క్రష్ వచ్చిందో అలాగే బిగ్ క్రిస్టల్కి లిటిల్ డానియల్ మీద క్రష్ వచ్చేసి ఉంటుంది, బ్లష్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే సడన్గా పందే ఏం చేస్తున్నావు అక్కడ అని చెప్పి ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. తెరా చూస్తుంది జోయి. కస్టమర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాను? ఏం లేదు, డాగీకి ఫుడ్ పెడుతున్నాను. పక్కనే క్రిస్టల్ని చూసి కూడా అమ్మాయి ఎవరు అంత బాగుంది. క్రిస్టల్ని చూడంగానే జోయి కళ్ళు ఏర్సా యాడ బ్లష్ చేస్తుంది కదా, కోపంగా చూస్తుంటుంది. డానియల్ తీసుకోపోతే ఎక్కడ నా పందిని తీసుకెళ్ళిపోద్దు ఇది అని. మనం ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈయన వర్షంలో ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది ఆ టైంలో. ప్లస్ దానికి డెలివరీ పెయిన్స్ వస్తుంటాయి. ఓకే, నా పిల్లలు ఇప్పుడు బయటికి రాబోతున్నట్టున్నారు. సారీ ఓనర్, నేను ఆ స్కార్ఫ్ని కాపాడుకోలేకపోయాను, నా కొడుకులు నా దగ్గర నుంచి తీసేసుకున్నారు. అప్పుడే ఎవరో వస్తారు ఈయన దగ్గరికి. ఇప్పుడు ఎవరు రాకూడదు అది అనుకుంటున్న సమయంలో ఈ వచ్చిన వ్యక్తి ఎవరు, ఈయనకి ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ 10 chapters వీడియోలో కవర్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.